సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలో 7:35 భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కోదాడలోని పలు వార్డుల్లో భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సూర్యాపేట జిల్లాలోని భూ ప్రకంపనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అక్కడ ఎలా ఉండింది? అక్కడ ప్రజలంతా కూడా ఏం చెప్తున్నారు? ఏ టైంలో జరిగింది? సో ఇంకా ఈ రోజు ఉదయాన్నే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం వచ్చింది. ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా ప్రజలు అక్కడ చెప్తా ఉన్నారు. సిఎస్ఆర్ఐ అదేవిధంగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే అక్కడ సిస్మోగ్రఫీ అనేటువంటి పరికరాల ద్వారా ఎంత మోతాదులో ఈ భూకంపం వచ్చింది, ఎంత తీవ్రత ఉందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ప్రధానంగా 7:27 నుంచి ఒక 5 సెకండ్ల పాటు ఈ భూమి కంపించిందని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చౌటుప్పల్లోని మందోలగూడెంలో ఉన్నటువంటి ఒక కేంద్రం ద్వారా వీళ్ళందరూ కూడా అధ్యయనం చేస్తా ఉన్నారు. అయితే భూమి పొరల్లో కొంత అడ్జస్ట్మెంట్ జరగడం, అదేవిధంగా మైనింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో, నదులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ కంపాలు అరుదుగా వస్తుంటాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఇలా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీధిలోకి వచ్చి ఒక్కసారిగా ఆందోళన చెందడం జరిగింది, భయాందోళనకు గురవడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో వీళ్ళకు అలాంటి అనుభవం లేదు. కానీ ఒక్కసారిగా భూమి కంపించి ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రితో పాటు ఇతర వస్తువులు, అదేవిధంగా ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఊగిపోవడంతో, ఇల్లు ఊగిపోవడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఒకరికొకరు వాకప్ చేసుకుంటూ ఎక్కడెక్కడ భూకంపాలు వచ్చి ఎవరికైనా ప్రమాదం జరిగిందని కూడా వాకప్ చేసుకుంటూ ఉన్నారు వారి బంధువులకు కూడా. అయితే ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకపోవడంతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ఈ స్వల్పంగా భూమి కంపించిందని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. చౌటుప్పల్లో, అదేవిధంగా చిట్యాల, రావణపేట, ప్రధానంగా హుజూర్నగర్ ప్రాంతం, ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో, కోదాడ ప్రాంతాల్లో ఈ భూకంపం ఉన్నట్టుగా కూడా ప్రజలు అక్కడ చెప్తా ఉన్నారు. 7:20 మాకు ఈ భూకంపం వచ్చిందని అనుభూతి చెందామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే రిక్టర్ స్కేల్ పైన కేవలం 5 మాత్రమే ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. చౌటుప్పలోని ఎన్జీఆర్ఐ సంస్థలో ప్రస్తుతం అధ్యయనాలు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఎందుకు ఈ భూకంపం వచ్చింది, భూమి పొరల్లో ఎన్ని అడుగుల మేర, ఎన్ని కిలోమీటర్ల లోతులో ఈ నాభి ఉంది అనేది కూడా ప్రస్తుతం అధ్యయనం చేస్తా ఉన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లు కూడా భూకంపం జరిగినటువంటి ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. వారికి ఏమైనా ఇబ్బంది అయిందా, ఇల్లులు ఏదైనా కూలిపోయాయా, బలహీనంగా ఉన్నటువంటి పునాదులు ఏమైనా కదిలిపోయాయని కూడా వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ రోజు ఉదయాన్నే అంత ప్రశాంతంగా ప్రతిరోజులాగే ఉంటుందనుకుంటే ప్రజలకు ఒక్కసారిగా భూకంపం రావడంతో ఒక కొత్త అనుభూతి, కొంత భయానకరమైనటువంటి వాతావరణం, భయాందోళన చెందారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.